నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు వార్త అనేది ప్రజల పక్షాన ఉండాలి, కానీ ఈ నాయకులు చెప్పేది వార్తలు అవుతాయి. ఒక ఆలోచన, ప్రజలు చెప్పేది వార్తలు కాకుండా నాయకుడు చెప్పేది వార్తలు అవుతా ఉన్నది. ఇది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇదంతా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉండాలి. ప్రజల సమస్యలను తీసుకొని ప్రభుత్వం దగ్గరికి పోయి వాటిని పరిష్కరించే మార్గాలను వెతుకులాడాలి. అందులో భాగంగానే టిఆర్ నిజం ఆ యూరియా రైతుల యొక్క గోసలను ఒకసారి మేము ముందుకు ప్రత్యక్షంగా తేవడానికి సిద్ధమవుతా ఉన్నది. ఎందుకంటే యూరియా అసలు ఏ పార్టీని ఉరితీస్తుంది? ఈ ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఒక పార్టీలకు ఓట్లేసి వాళ్ళని చట్టసభలకు కూర్చోబెట్టి, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజల సమస్యలు ఏందో తీర్చాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈరోజు మీ పార్టీలు తప్పు చేసినాయని ఒకరి మీద ఒకరు అబండాలు వేసుకొని సామాన్యమైన ప్రజలపైన వాళ్ళకు గుదిబండగా మీ పార్టీలే మారుతూ ఉన్నాయి. అసలు యూరియా అనేది రైతుకు కంపల్సరీగా అవసరం ఉన్నది, రైతులు వేస్తేనే పంట పండుతుంది అనేది అలవాటు పడిపోయినరు. దానిలో మీ యొక్క ఆలోచన కానీ మీ యొక్క పద్ధతులు కానీ ఏ విధంగా ఉన్నాయి? ఈ యూరియా వల్ల ఏ పార్టీ ఇప్పుడు చనిపోవడానికి సిద్ధమవుతా ఉన్నది? ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఒకసారి మనం చర్చించుకుందాం. అంటే ఒక రైతు ఆ పంటను రక్షించాలి అన్న తపనతో ఒక్కోసారి బిడ్డలు జ్వరం వస్తే కూడా హాస్పిటల్ దాకా పోయి మళ్ళీ వచ్చి చేను కాడికి చూసుకొని మా చేను ఏ విధంగా ఉన్నది, ఏ మందు కొట్టాలని చెప్పేసి ఒకవేళ మందుకు సంబంధించినటువంటి డబ్బులు లేకపోతే భార్య పుస్తలు అమ్మి భార్య పుస్తలను కుదువబెట్టి ఆ డబ్బులు తెచ్చి ఆ పంట మీదనే పెడతా ఉంటాడు. ఒక పూట మంచి అన్నం తినడు, ఒక మంచి అంగి వేసుకోలేడు, ఒక పండగకి కూడా ఆ బిడ్డలకు మంచి అంగిని కూడా, ఒక బట్టలను కూడా అందియలేని సందర్భంలో ఉన్నాడు. ఆ రైతు ఈరోజు పంట పండియాలనే తపనతోటి రాత్రింబవళ్ళు ఈ రైతు ఆరటం పడతా ఉన్నాడు. రాత్రి అనక పగలనక ఎండనక వాననక అరిగోస పడతా ఉన్నాడు. కానీ ఈరోజు ఆ ప్రభుత్వాలు ఆ రైతును ఆదుకునే సందర్భంలో వెనుకబడినాయి. ఇది నిజమే. ఎందుకంటే మీరు ప్రజల పక్షాన ఉండవలసింది పోయి ఇదేమో కాంగ్రెస్ పార్టీ తప్పిదం వల్ల జరిగిందా అని ఒకరు అంటారు, బీజేపీ పార్టీ తప్పిదం వల్ల ఒక ఆయన మాట్లాడతాడు, బీఆర్ఎస్ పార్టీ తప్పిదం వల్ల అని ఒక ఆయన అంటాడు. అంటే మీరు పెట్టుకున్నది పార్టీలు, మీ సిద్ధాంతాలు మీరు వేరు, కానీ మీరు చేయాల్సింది ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం జరిగేటట్టు చూడాలి కదా. మీ పార్టీలను ఇక ఏ పార్టీనో ఎలక్షన్లు అయితే దగ్గరకు వస్తేనే పార్టీల మీదనే వాళ్ళు ప్రజలు తిరగబడేటువంటి సందర్భం వచ్చింది. అయితే పంటను రక్షించాలని తపనతో రైతు రేయింబగలు రాత్రనక పగలనక ఆరాటపడతా ఉంటే ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిందలేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాయి. ఏందా 3 గంటలకు వచ్చి నిలబడతాను రైతు, తెల్లారగట్ల 3 గంటలకు వచ్చి ఆ సెంటర్లకు ఎక్కడైతే మీరు ఇస్తానన్నారో ఆ మందు సెంటర్ల కాడ వచ్చి, ఆ యూరియా బస్తాలు ఇచ్చే సెంటర్ల కాడ వచ్చి శ్రద్ధ లేకుండా వానలా ఆడ పండుకుంటాండే. మీరేమో చల్లని ఏసీలు వేసుకొని పరుపులు వేసుకొని నిమ్మలంగా మంచిగా సెంటిగిట్లా కొట్టుకొని అన్నీ చేసుకొని నిమ్మలంగా వస్తే రైతు కనీసం తిండి లేక మంచి బట్ట లేక ఆ మందు వేసి పంటను బతికిద్దామని చెప్పేసి రేయింబగలు అక్కడ పెడతా ఉంటే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని ఆ ప్రజలను ఏం చేద్దాం అనుకుంటారో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతాను. సిగ్గుండాలి అంటారు ప్రజలు. ఏమైనా మీకు ఓట్లు వేసినా మా పక్షాన్ని నిలబడకపోతే మీకు సిగ్గున్నదా అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీ పైన లేదా? మీరు ఆయన వేసిండ అని చెప్పేసి ఒక ఆయన అంటాడు, ఈయన వేసిన వాళ్ళు వద్దనే కదా మిమ్మల్ని పెట్టుకున్నది. మళ్ళీ మీరు కూడా అదే పక్షాన వాళ్ళు చేసిరే అంటే ఏ సందర్భం? మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మరి వీళ్ళందరూ నిద్రపోతారానే? ఈ ప్రజల పక్షాన మాకు యూరియా తేవాలని చెప్పేసి అందరు కొట్లాడాలి కదా. మీ మీ పార్లమెంట్ పరిధిలలో మీ ప్రజలు లేరా? మీ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు లేరా? వాళ్ళు ఇబ్బందులు పడతలేరా? మరి ఎవరు కావాలా? మీరు అధికారం అనుభవించుకుంటా ఏసీ కార్లలో తిరుగుకుంటా బుగ్గ కార్లు పెట్టుకొని వెనకాల ఒక మంది మార్బాలంతో మీరు బాగానే ఉన్నారు. కానీ రైతుల పక్షాన ఎందుకు ఆలోచిస్తలేరు మీరు? అయితే కసితో రగిలిపోతున్న రైతాంగం ధర్నాలు, రాస్తారోకలు, ఫైటింగ్లతో బిజీ అవుతారు. బాబు ఏం చేస్తారు? వాళ్ళది అనుకుంటారు రైతులు. వాళ్ళే నిలబడి ఓపిక లేక ఇప్పుడు నా భర్త దొరకదని చెప్పేసి నెట్టుకుంటా అది ఉండలేక అది లేక ఇది లేక వాళ్ళే తన్నుకుంటాడు. మీరు అక్కడ టీవీలలో మంచి ఆహ్లాదకరంగా చూసుకుంటా వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటాను రా అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఒక దిక్కున జరిగిందంటే వేరే,
రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి కదా, రాష్ట్రం మొత్తం ఇదే కదా. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏమైనా జరిగిందా అని నిజాలు చెప్పుకోవాలంటే రైతులు ఇంత అరిగోసపడ్డరా? ఇప్పుడు ఇప్పుడు పార్టీల కోసం కాదు కదా, ఇప్పుడు ఖచ్చితంగా మీరు నెరవేర్చాల్సిన బాధ్యత ఉన్నది. నెరవేర్చకుండా ఇక వస్తుందా అంటే ఇంకెప్పుడు వస్తుంది? ఇది ఒకసారి ఆలోచన చేయాలి. ఎద్దు ఏడ్చుకుంటా పొలం దున్నితే పంట బాగుపడదని చెప్పేసి అంటాడు. ఎద్దును బాగా కొట్టుకుంటా దున్ను 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 అంటే అది ఏడ్చినది వ్యవసాయం బాగుపడదని చెప్పేసి అంటాడు. రైతు ఏడ్చిన రాజ్యం కూడా బాగుపడ్డాడు, చరిత్ర లేవని చెప్పేసి ఒక నానుడు ఉన్నది. మరి రైతు ఏడుస్తాండి ఇప్పుడు. మరి రైతు ఏడుస్తూ ఉంటే మరి మీ ప్రభుత్వాలకు మంచిగా జరుగుతుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడది, చరిత్రలో లేదు. ముందస్తు ప్రచారం లేకుండా, ఏ పంటలు వేయాలన్నది అవగాహన లేకుండా రైతులు సాగు చేసినటువంటి మొక్కజొన్న, వరి, పత్తి ఈ పంటలకు యూరియా తప్పనిసరి అయిన పరిస్థితులలో పంటలు వేసిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధి విధానాల లోపం వల్లనే పంటలకు పురుగు మందులు కొట్టడం మానేసి, జాగ్రత్తగా చూసుకోవడం మానేసి రాత్రింబవళ్ళు ఇప్పుడు ఈ పంట ఎప్పుడు వస్తుంది, దీనికి మంది ఎప్పుడు కొట్టాలనే, దానికి ఏదో అవుతుందో అదే కంటికి చూసుకుంటా పోతా ఉంటాడు. కానీ అవన్నీ బంద్ చేసి యూరియా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి రోజుల తరబడి తిరుగుతూ ఉన్నాడు. మరి మీకు ఎందుకు అనిపించలేదో ఆలోచన చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను. ఇంకా అయితే అట్లా ఈ రైతు ఎంత ఇబ్బంది పెడదామని చెప్పి ఇక రైతుల నుంచి వ్యతిరేకత రాగానే ఏం చేస్తాను, నానో యూరియా వాడురే అని చెప్పేసి అంటాను. అంటే ఇంతకుముందు తెలియదు నానో యూరియా వాడాలని చెప్పేసి, ఈ రోజేమో నానో యూరియా వాడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసంగా ఉంటుందో మీరే అవసరం ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. వ్యవసాయ శాఖ వద్ద ఉండగా రెవెన్యూ షాపులలో ఇది ఎందుకు మీరు ఆ షాపులలో ఎందుకు ఉండనిస్తలేరో చూడాలి. ఇంకా యూరియా విషయాన్ని పక్కన పెడితే ఇంటింటికి రేషన్ కార్డు ఇచ్చిన మాదిరిగానే ఇది యూరియా గురించి ఒకసారి ఆలోచన, ఎందుకంటే అందరికీ అవసరమైన విషయం. ఇది ప్రజలకు దీన్ని ఆలోచన చేయాలి, ఆలోచన చేస్తారని చెప్పేసి మీకు ఒకసారి విన్నవించుకుంటా ఉన్నాం. రైతులు ఏడుస్తూ ఉంటే, కన్నెర్ర చేస్తూ ఉంటే, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక వాళ్ళ యొక్క పోరాటాలకు మీరు తట్టుకోలేక ఇప్పుడు నానో యూరియా వాడాలని చెప్పేసి ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడో చేయాలిగా, గతంలో సీజన్ ముందే ఒక 2 నెలల మొదలే సీజన్లో 2 మొదలు నానో యూరియా వాడుంటాయి, సత్ఫలితాలు ఉంటాయని చెప్పేసి అప్పుడు కదా అవగాహన కార్యక్రమాలు కల్పించాల్సింది. ఇప్పుడు వాళ్ళు రోడ్డు ఎక్కిన తర్వాత ఈరోజు నానో యూరియా వాడండి అని చెప్పేసి ఇక బొల్లి కథలు చెప్తా ఉన్నారు. బొల్లి కథలు చెప్తారు మీరు. అయితే ఇక యూరియా విషయాన్ని పక్కన పెడితే ఒక విషయాన్ని ఆలోచించాలి. ఇంటింటికి రేషన్ కార్డు ఇచ్చిండ్రు, ఇంటింటికి రేషన్ కార్డు ఉన్నది, ఇంటింటికి రేషన్ కార్డు ఇచ్చిండ్రు. అట్లాగా ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నది అనేది ప్రభుత్వం దగ్గర లెక్కల్లో ఉండగా, రైతు సాగు చేసిన వివరాలను పకడ్బందీగా వ్యవసాయ శాఖ దగ్గర ఉండగా రేషన్ షాపుల వల్లే యూరియాను కూడా సప్లై చేసి రైతులను అడుక్కోని పంటకు యూరియా వేయాల్సిన దుస్థితి రాకుండా ఉండేది కదా. మీ దగ్గర ఎన్ని ఎకరాల రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకు ఏ పంటలు వేస్తారు అని చెప్పేసి రికార్డు మీ దగ్గర ఉన్నది. మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు రేషన్ కార్డు ఉంటే ఒక ఇంట్లో 5 మంది ఉన్నారా, ఒక గిన్ని కేజీల బియ్యం ఇవ్వాలి అని చెప్పేసి మీ దగ్గర లెక్క ఉంటుంది. కానీ ఇంతమంది రైతులు ఉన్నారు, గిన్ని ఎకరాల భూమి ఉన్నది, ఈ భూమికి తగ్గట్టుగా మీకు యూరియా బస్తాలు అవసరం అని చెప్పేసి ఉన్నది కదా. మరి ఏం చేస్తారంటే మీరు మీ లెక్క మీ దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తారంట అని చెప్పేసి ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇంకోటి ఒక పక్కనేమో పిఎస్సిఎస్ దగ్గర సొసైటీల ద్వారా, మరో పక్క ఆగ్రోసుల ద్వారా ప్రాతినిధ్యం, లారీలలో యూరియా సప్లై చేస్తున్నప్పటికీ అసలు యూరియా అంత ఎటు వెళ్తుంది, ఎక్కడ వెళ్తుందో అర్థం కాక అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు పక్కనేమో సొసైటీలోనూ పంచుతానం అని చెప్పేసి అంటారు, ఇంకో పక్కన ఆగ్రోస్లో పంచుతానం అంటారు. మరి ఇంత పెద్ద లారీలు వస్తుంటే మరి పెద్ద షాపులకి ఎట్లా పోతుందా? మళ్ళా ఆలోచన చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క యూరియా బస్తా పైన 1830 రూపాయలు సబ్సిడీ అందిస్తామని చెప్పేసి చెప్తాను.
మరి పై ఇది సబ్సిడీ ఇచ్చేదాన్ని ప్రైవేట్ డీలర్లకు ఎందుకు ఇస్తారు? అదే మరి ఇది ఈ సొసైటీల ద్వారానేమో అగ్రో ద్వారా రైతులు డైరెక్ట్ అందియచ్చు కదా, మరి అట్లెందుకు చేస్తారు? మళ్ళా ఇది ఒకసారి ఆలోచన చేయాలి, ప్రభుత్వాలు కూడా ఆలోచన, ప్రజలు కూడా నిలదీయాలి వీళ్ళను. ఇక వీళ్ళు ఇక ఇట్టే జరుగుతూ ఉంటుంది, ఇక ఆలోచన చేయాలి. రైతు ఇంటింటికి యూరియా బస్తాలు వచ్చే రైతులు స్వేచ్ఛగా హాయిగా బంగారు పంటలు పండించి భారతదేశాన్ని తిండి పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంటుంది. దీనికి విరుద్ధంగా 60% ఏమో పిఎస్సిఎస్ ఆగ్రో సంస్థల ద్వారా యూరియా పంపిణీ చేస్తారు. 40% యూరియాను ప్రైవేటు డీలర్లకు అప్పగించడం ద్వారా ప్రైవేట్ డీలర్ యూరియా బస్తాలను బ్లాక్ చేసి రైతులకు నచ్చిన రేటుకు అమ్ముతున్నారని చెప్పేసి ఒక అపోహ కూడా ఉన్నది. కాబట్టి యూరియా కొరత వచ్చిందని చెప్పేసి పలు రకాలుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక 1830 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి సబ్సిడీ భరించలేని ప్రైవేట్ డీలర్లకు ఎందుకు ఇస్తారు? 1830 రూపాయలేమో గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేసి మళ్ళీ ఆ ఫెర్టిలైజర్ షాపులకు ఎందుకు ఇస్తారు? మరి డైరెక్ట్ గవర్నమెంట్ సంస్థలకే ఇచ్చేసి వాళ్ళకు న్యాయం చేయొచ్చు కదా, రైతు ప్రశాంతంగా ఉంటాడు కదా. వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువ రేటు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ రేటుకి అమ్ముతున్నారని చెప్పేసి అపోహలు కూడా ఉన్నాయి, అంటా ఉన్నారు, రైతులు అంటా ఉన్నారు. దీనిపైన మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన ఎందుకు చేయలేకపోతారా? ఇది ఆలోచన చేయాలని చెప్పేసి ఒకసారి ప్రజల పక్షాన్ని మిమ్మల్ని అడుగుతాను. ప్రభుత్వ సంస్థల ద్వారానే యూరియా సప్లై చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రహానికి గురికాకపోయి ఉండేవి. పలు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి మార్కు ప్రైవేట్ డీలర్ల వద్ద లేదని, బస్తాలు ఎక్కువ పంపిణీ చేస్తారో ఏ రైతుకి ఇస్తారో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఎక్కువ దిక్కు తన్నుకొని చెప్తాను. మరి దీనిపైన మీరు ఒకసారి ఆలోచన చేస్తారని చెప్పేసి చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం.